నగరపాలక సంస్థ చేస్తున్న పారిశుద్ధ్యంలో పేరుకుపోతున్న అవినీతి కంపు. నగరం రూరల్లో 54 డివిజన్లతో పాటు 2 మండలాల్లో శానిటరీ కార్మిక ఉద్యోగాల పేరిట అక్రమాలు అంతా ఇంత కాదు. నగరపాలక సంస్థని కొంతమంది అధికారులు మాయాబజార్గా మార్చేశారని కార్మిక సంఘ నాయకులు చేస్తున్న ఆరోపణలో ఎంతవరకు వాస్తవం ఉంది? రోడ్లపై పేరుకుపోయే చెత్త కుండీలు కొంతమంది అధికారుల జేబుల్లో కోట్ల రూపాయలు సంపాదించి పెడుతున్నాయా? నగరపాలక సంస్థ పారిశుద్ధ్యం పేరుతో టెండర్లు వేసి కేటాయిస్తున్న నిధుల లెక్క ఎంత? అసలు ఖర్చు అవుతున్న తేలాల్సిన లెక్క ఎంత? పేరుకు మాత్రమే పరిశుభ్రత, కళ్ళు కప్పి కాసులు కాజేస్తున్నది ఎవరు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మీకు తెలిపే ప్రయత్నం చేస్తుంది టైమ్ 9. ఇప్పుడు చెత్త ఎత్తారు కదా మీరు,